ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన ఆశపడుతున్నాడు. మిమ్మల్ని కరుణించి ప్రేమతో చూసుకోవాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. మీ యందు దయ చూపుచున్నాడు, ఆలస్యము చేస్తున్నాడు, ఆయన కనిపెడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అని నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన పరిశీలిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, కనికరము చూపిస్తున్నాడు, మనల్ని ఆలస్యము చేస్తున్నాడు. అంధకారంలో నువ్వు వెళ్తుండగా నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు, దయ చూపుతున్నాడు. ఎస్తేరు రాణి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజు ఆ ముందర వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చెయ్యాలి? ఈ సమయంలో ఇంతమందిలోని నా ముందుకు వచ్చిన ఈ రాణిని చంపేయండి అని ఆజ్ఞ ఇవ్వాలి. అసలు సెలవు లేకుండా, రాజు సెలవు లేకుండా, రాజు ఆలోచన లేకుండా ఏం చెయ్యాలి? ఒక రాణి కానీ వస్తే, రాణి అయినా ఎవరైనా సరే మధ్యలో డిస్టర్బ్ చేస్తే వాళ్ళు బతకరండి. రాజు ఊరుకోడండి, మహాకోపిష్టి. అందులోనే ఆ రాజు ఆ కాలంలో అర్థ రాజు అనేది చాలా భయంకరమైన రాజు. ఆ రాజు పరిపాలనలో నగ్నంగా డ్యాన్స్ చేయమన్న ఆ ముందర భార్యని తన్ని విదిలించుకున్నాడు, నగ్నంగా రమ్మన్నాడు. అలాంటి రాజు ఎస్తేరు రాణి ముందరకు వస్తే దయ చూపించాడండి. ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టమైన ఆరాధన. ఆ ఆరాధనలో ఆమె గెలిచింది. ఎస్తేరు రాణి గెలిచింది. దయ కలిగింది ఎవరికి? రాజుకి. ఈరోజు మీ పైన దేవుని దయ కావాలంటే, దేవుని ప్రేమ, దేవుని సన్నిధి, కృప కావాలి అంటే నీ యందు దయ చూపవలనని యెహోవా యేసుక్రీస్తు ఆలస్యం చేస్తున్నాడు. ఇది జరగదండి, ఆలస్యం అయిపోయిందండి, ముసలోడిని అయిపోయిందండి, ఈ రోగం తగ్గదండి, ఈ రోగం ఇంతేనండి, ఇంకా నాతోనే పాటే పోతామండి. ఇలాంటి ఆలోచనలు మానేయండి. ఎందుకంటే నువ్వు ఆరాధించేది ఎవరో తెలుసా? సృష్టికర్తని. ఈ సృష్టికర్త ఆయన్ని ఆరాధించేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే, ఆయన్ని ఆరాధించేవారండి యథార్థముగాను ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలంట. యథార్థంగా ఉండాలి, శుద్ధ మనసు కలిగి ఉండాలి, మీ మనస్సు నిర్మలంగా ఉండాలి, మీరు ఆదర్శవంతులుగా ఉండాలి, మీ హృదయంలో ఒక ఆశ ఉండాలి, ఒక ఆశ, హృదయ వాంఛ ఉండాలి, దేవుని యందు బహుగా నమ్మిక ఉంచాలి. అలాంటి వారిని యెహోవా ఏం చేస్తున్నారంట? యెహోవా కన్నులు లోకమంతటా సంచరించుచున్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూచుచుండును. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా కన్నులు అందరినీ కనిపెడుతున్నాయి, మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయి. ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఇప్పుడు ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నీ ఊహలు మారాలని, నీ తలంపులు మారాలని, నీ ఆలోచనలు మారాలని. నీ కంటికి కనపడి నమ్ముతున్నావా? నీ కంటికి కనపడి వాటికే నువ్వు ప్రోత్సాహపడుతున్నావా? నో, ఇది ఎన్నటికీ కూడదు. అది అట్లా అనరాదు అంటాడు ఎవరు? పౌలు. ఏ సంఘంలోనే సరే అట్లా అనరాదు, ఇలాగా కాదు, అలాగా కాదు,
ఎందుకంటే నమ్మకంతో, విశ్వాసముకు కర్తయ్య దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే మనం చూస్తున్నాం. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన మన కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు, దయ చూపుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. మమ్మల్ని కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. కరుణించినానని ఎప్పుడు నువ్వు పడిపోతావో, ఎప్పుడు ఊబిలో పడిపోతావో, ఎప్పుడు గొంతులో పడిపోతావో, ఎప్పుడు బురదలో పడిపోతావో, నిన్ను కాపాడడానికి ఆయన నిలబడి ఉన్నాడంట. నిలబడి ఉండటం ఏంటండి అంటే, నీ శ్రమల్లో ఆయన పక్కనే ఉన్నాడు. నువ్వు బురదలో పడిపోతున్నాను, గొంతలో పడిపోతున్నాను, ముళ్ళుల్లో పడిపోతున్నాను, నువ్వు చిక్కుల్లో పడుతున్నావు, నువ్వు అంధకారంలో ఉంటున్నా, ప్రతి విషయంలో నీతో మాట్లాడుతూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను స్థిరపరుస్తూ ఆలస్యము చేయుచున్నాడు. రోజు నిన్ను పరీక్షిస్తున్నాడు. చూడు, కంసాలి బంగారాన్ని అగ్గిలో వేసినప్పుడు తన ఆకారం అంతా కూడా మెల్ట్ అయిపోయి అది సువర్ణంగా మారి, శుద్ధంగా మారి, దాంట్లో ఉన్న మలినం అంతా పోయి ఆనందం, సంతోషం, సమాధానం ఇచ్చే ఒక ఆభరణం తయారవుతుంది. అలాగే ఆయన ఆలస్యం చేస్తున్నాడు, దయ చూపుతున్నాడు, కరుణిస్తున్నాడు, ప్రేమతో చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. మీ అందరి కోసం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. రక్తం కార్చిన యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయ చూపిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. ఆలస్యం చేస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. కరుణిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. అపవాది బంధక హస్తాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, మన కృపచేత నింపుతున్నావయ్యా, కనికరిస్తున్నావయ్యా, బలపరుస్తున్నావయ్యా, స్థిరపరుస్తున్నావయ్యా, సిద్ధపరుస్తున్నావయ్యా. నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.